తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. మరి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలతో పాటుగా విశ్వ నియమాలకి సంబంధించి ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార వ్యవస్థాపకులు శ్రీ 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 ఓం స్వరూప్ గురూజీ గారు. నమస్కారం గురుగారు. శుభాశీషులు దివ్యశక్తి స్వరూపులందరికీ కూడాను దివ్యశక్తి పొందాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. గురుగారు, మనిషికి విశ్వానికి సంబంధం ఉంటుంది. విశ్వంలో ఏదైతే ఉంటుందో మనిషిలో కూడా అదే ఉంటుంది. అంటే ఆ ఎనర్జీ విశ్వంలో ట్రావెల్ అయ్యేది మనం కనుక తీసుకున్నట్లయితే మనం ఏదనుకుంటే అది జరుగుతుంది. విశ్వశక్తి అంటారు, దైవశక్తి అంటారు. ఈ రెండు విడివిడిగా ఉంటాయంటారా? విశ్వశక్తే దైవశక్తా అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి. ఏం లేదు తల్లి, మంచి ప్రశ్న. విశ్వశక్తి అనేది కరెక్ట్. దైవశక్తి కూడా ఏంటంటే ఒక రూపం తీసుకున్నాక దైవ రూపంగా మారుతుంది. బిఫోర్ దట్ విశ్వశక్తే. ఇప్పుడు మనం చూసేదంతా విశ్వమే. ఇలాంటి విశ్వాలు కోకొలలు మనకు తెలిసినవి చాలా తక్కువ. కృష్ణస్వామి చూపించింది 15 లోకాలు, 15 విశ్వాలు. గాయత్రి మంత్ర ఉపాసకులు వారు తెలుసుకున్నవి 24 లోకాలు. ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క లోక ఆవరణాలని వాళ్ళు చూడగలిగారు. అలాగే కృష్ణుడిది ఇదే మనకి వెలసి 15, 24 ఇంచుమించు 39 అయిపోయాయి. ఇంకా బోల్డ్ ఉన్నాయి. అవన్నీ ఏంటంటారంటే లోతుగా వెళ్తే విజన్స్ అంటారు. ఆరా విజన్స్ అనేటువంటిది కూడా ఉంది. ఆరా అంటే మన వెనకాల ఉంటుంది. ఇప్పుడు మీరు తేలిక భాషలో ఆవరణలు డైమెన్షన్స్లోకి వచ్చాం. ఇప్పుడు మనం 3rd డైమెన్షన్లో ఉన్నాం. మనం 4 and 5th ఆల్రెడీ జరుగుతున్నాయి. కనుక్కోవడానికి చాలా ముమ్మరంగా నా అంటే తొందరలో కనుక్కుంటున్నా. మనం ఆల్రెడీ కృష్ణస్వామి 15 లోకాలు చూపించాడుగా. డైమెన్షన్స్, దట్ ఈజ్ ఆల్సో డైమెన్షన్స్. 15 డైమెన్షన్లు తల్లి కృష్ణస్వామి టైంలో. గొప్ప విషయం. గాయత్రి మాత మరి 24 లోకాలు, గొప్ప విషయం. ఇలా ఇంకా ఎన్నో లోకాలు ఎవరెవరు ఎలా గుర్తిచ్చారో, ప్రయాణం చేశారో ఈ లోకాల్లో లిస్ట్లో కలుపుతూ ఉంటారు. ఈ యోగంలో గనక మీరు చేస్తే మీకు ఎన్ని లోకాలంటే అన్ని లోకాలు ప్రయాణం చెయ్యొచ్చు. వెన్ యు ఆర్ ప్యూర్ యు విల్ బికమ్ గాడ్. మీరే దేవుళ్ళు అయిపోతారు. మీరు ఎక్కడ ప్రయాణం చేయలేరు. ఇప్పుడు డబ్బులు పెట్టుకుని విజయవాడను, డబ్బులు పెట్టుకుని అమెరికాను, సింగపూరు, మలేషియా వెళ్ళేసి వస్తున్నాం ఫ్లైట్స్లో. వితౌట్ పేయింగ్ ఎనీథింగ్, కాన్సన్ట్రేషన్ చేసి ఆ ఎస్ట్రల్ బాడీ మీరు ట్రావెల్ చేయొచ్చు. యోగం చేసి నేర్చుకోవచ్చు. ఒక రోజులో కాదు. ఐ అగ్రీడ్ దట్. కానీ జీవితకాలమే పట్టొచ్చేమో కదా. నో 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 నో. ఇంట్రెస్ట్. చిన్న విషయం చెప్తా. పరీక్షలు చిన్నప్పుడు నువ్వు కూడా రాసావు. సంవత్సరం కష్టపడితే పరీక్షలు రాసి పాస్ అయ్యాం. సరిగ్గా చదవకపోతే సప్లిమెంటరీ ఏవో ఉండేవి, విన్నాను, నాకు తెలియదు. అంటే ఏమిటి, ఇక్కడ సరిగ్గా చదువుకోలేనాడికి అత్యవసర మార్కులు, బాగా చదువుకున్నాడు గొప్ప మార్కులు, వడ్డించిన మార్కులు వచ్చేవి. అంటే ఏమిటి, ఇక్కడ ఇంట్రెస్ట్ ముఖ్యం. యోగం కూడా అంతే. ఋషులు చేసిన తపస్సు కూడా అంతే. తపస్సు అంటే తప్పించి తప్పించి చేసేదాన్ని తప 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 అనే దాన్ని తపస్సు అయింది. అంత మీరు మదనపడి అంతగా ఏకాగ్రత కుదిరితే యూ విల్ బి రీచ్ దట్. కొంతమంది 1 weekలో, కొంతమందికి 1 year పట్టచ్చు. కానీ గురువుగారు, మనం ఏది కావాలంటే అది సాధించగలం అనుకున్నప్పుడు ఇంకా ఎందుకంటారు మనం ఇంకా ఇలాగే ఉన్నాము, ఏది అనుకుంటున్నాం కానీ తీర్చుకోవట్లేదు ఎందుకని? అంటే వీరు నమ్మకాలు తక్కువ. డబ్బు పెట్టి కొన్నదాన్నే నమ్ముతాం. 200ది 400 పెట్టైనా కొంటాం మంచి క్వాలిటీ అని. జనరల్గా వస్తువులు కొంటూ ఉంటాంగా. అవును. మరి వస్తువుల మీద ఉండే ఇంట్రెస్ట్, మనకు అవసరాల మీద ఉండే ఇంట్రెస్ట్ మన జీవితం బాగుపడుతుందంటే ఎందుకు ఉండదు అని నాకు చిన్న ప్రశ్న. ఇది ఏం ఖర్చు లేదుగా. రోజు కాసేపు కూర్చోండి. పద్మాసనం అక్కర్లా. ఇలా పెట్టుకుంటే మోకాళ్ళ నొప్పులు అవి ఉంటాయి. హాయిగా సోఫాలో కూర్చోండి. స్లీపింగ్ పోస్టర్ అంటే పడుకొని కూడా చేయొచ్చు. శవాసనము చేయొచ్చు. మీ ఇష్టం. బాడీ టేకింగ్ షేప్స్, బట్ సోల్
సమస్య లేదు. దానికి ఆసనాలు అవసరం ఆ షోల్కి. మీ అనుభవంలో ఉందా ఏ ఆసనం అన్నా అది ఆత్మీయసినట్టు ఎవరు చెప్పలా నాకు తెలిసి. అందుకని మీరు శరీరంతో చేస్తాం ఆసనాలు కానీ, జిమ్ కానీ, ఎక్సర్సైజులు, వాట్ ఎవర్. అసలు మనకి ఆత్మ ప్రయాణానికి శరీరం పనేలా. కాన్సన్ట్రేషన్, ఇంట్రెస్ట్ చాలు. మీ మనస్సు పెడితే ఏమైనా సరే ఇది కొనేయాలి ఇవాళ, ఆగ మేఘాల మీద వెళ్ళి కొనుక్కుంటాం. 10 రూపాయలు ఎక్కువ పెట్టి 10 షాపులు కోరి తిరిగి తెచ్చుకుంటాగా. అంటే ఇంట్రెస్ట్. అలాగే పెళ్ళిళ్ళలోనూ ఫారిన్ కంట్రీస్ వెళ్ళేటప్పుడు కూడా అమెరికానే సెలెక్ట్ చేసుకుంటాం. మరి లండన్ ఎలా అంటే నచ్చదు అంతే. అక్కడ కూడా వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అలాగే హైదరాబాద్లోనే ఏదో ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఇప్పుడు అన్ని చోట్ల వస్తున్నాయి అనుకోండి. ఒకప్పుడు ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉండేది. అందుకని అలా కాకుండా మీ ఇంట్రెస్ట్, మెయిన్ ఇంట్రెస్ట్ అమ్మా, మీ మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటే, ఏది నచ్చితే అవే మానవులు చేస్తారు. పెళ్ళిళ్ళు కూడా అంతే కదా. అమ్మాయి నచ్చకపోతే చేసుకుంటామే లేదు, అబ్బాయి కూడా అమ్మాయికి నచ్చాలి కదా. ఇద్దరికి అంటే జీవితకాలం ఉండాలి కాబట్టి ఇద్దరు పరస్పరం అనుకుంటే అప్పుడు కలిసిమెలిసి ఉండడానికి అవకాశం. బలంతో పెళ్ళిళ్ళు ఇప్పుడు లేవు. అవును, ఇప్పుడు మనం ఏది కోరుకుంటే విషయం అది ఇస్తుంది. ఇది 200% ఇస్తుంది. మీరు అందులో ఇన్వాల్వ్మెంట్ కావాలి. మీరు దృష్టి పెట్టాలి, కూర్చోవాలి, చక్కగా సూర్యోపాసన చేయాలి. దివ్య శక్తోపాసన, తేజోపాసన, సూర్యోపాసన పేర్లు కొంచెం తేడాలున్నా మీకు ఇచ్చేదంతా శక్తే. డివైనిటీ, అకల్ట్, స్పిరిచువల్ పవర్. అది ఎలా చేయాలి గురువు గారు? ఎన్ని రోజులు చేయాలి? మీరు కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అని ఒకటి ఉన్నది. ఏదైనా అనుకుంటూ ఉంటాం కదా మనం. అలాగే మీరు నైట్ టైంలో పడుకునే ముందర అనుకోండి. అంటే ధ్యానమో లేకపోతే మంత్రమో ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. అనుకుంటూ ఉంటే కాన్స్టెంట్లీ రిమెంబరెన్స్ అంటాం దాన్ని. మా యోగ భాషలో ఇంగ్లీష్ పేరు పెట్టా. తెల్లవారుదాకా మీరు జపం చేస్తారు తల్లి, కూర్చోక్కర్లా బాసం పెట్టి. నిద్దట్లో కూడా మీ మనసు పెట్టి అలా తలుచుకుని అంటూ ఉంటే నిద్దట్లో జారిపోయినా మీ ఆత్మ చేస్తుంది. అది ఇది ఒక సీక్రెట్. మీ ఆత్మ చేస్తుంది మార్నింగ్ వరకు. అందుకనే మేమేంటంటే ఈ జపాల్ని వాటిని కొంత టైం టేబుల్ లెవెల్లో పెట్టాం. నిమిషానికి 3000, గంటకి 3600 సెకండ్లమ్మా. రోజుకి 86,400 సెకండ్లు. నిద్ర పోతే మీరు బాడీ టేకింగ్ రెస్టే, కానీ బాగా అలసిపోతేనే నిద్ర వస్తుంది. లేకపోతే నిద్ర వస్తుందా? స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే కూడా నిద్ర వస్తుంది. కొంతమందికి టెన్షన్స్ ఎక్కువ, రకరకాలు. మామూలుగా మనిషికి మనం పెట్టుకున్న నిర్ణయం చేసుకునేటువంటి దాన్ని బట్టి ప్లానింగ్. చక్కగా మీరు కాన్స్టెంట్ రిమెంబరెన్స్ ఇప్పుడు ఏదైనా పని నేర్చుకునేటప్పుడు కోర్స్ ఉంటుంది. 30 days, 2 months, అలా 90 days కోర్సెస్ ఉన్నాయి కదా. అలాగే మరి ఇది కూడా కాన్సన్ట్రేషన్లో కోర్సెస్ పెట్టుకొని ఒక ఇంట్రెస్ట్గా మీరు అటెంప్ట్ అయితే మీకు ఆ కాన్సన్ట్రేషన్ కుదురుతుంది, ఏకాగ్రత కుదురుతుంది, దివ్య శక్తికి మీరు అనుసంధానం అయిపోతారు. యు ఆర్ ద పవర్, యు ఆర్ ద ఎనర్జీ, యు ఆర్ ఎవ్రీథింగ్ అయిపోతారు వెన్ యు ఆర్ ఎంటర్ ఇన్ దట్. వెరీ సింపుల్, ఓన్లీ 10 seconds. సూర్యోపాసన, చంద్రోపాసన, ఏదైనా మీరు అనండి. రకరకాలుగా అంటే ఉపాసన అంటే దానికి మంత్రాలు అంటే ఎవరికి ఇష్టమైంది వాళ్ళు. అసలు నిజానికి ఉపాసనలో మంత్ర లేకుండా కూడా కాన్సన్ట్రేషన్ తో కూడా చేయొచ్చు. తప్పకుండా అది కూడా మీకు మంచి అనుభవంలోకి వస్తుంది. మీరే శక్తి స్వరూపులు అవుతారు తల్లి. కానీ ఒక్క రోజులో రారు, కొంచెం టైం పడుతుంది. కానీ ఒక్కసారి మీరు 10 seconds చూస్తే చాలు, అదే మీకు రిమెంబరెన్స్ ఉంటుంది. ఇంకేం అవసరం లేదు, మంత్రము తంత్రము ఏమి వద్దు. మరి ఎంత ఈజీ చెప్తున్నాను, ఎంత ఈజీగా ఉందండి. ఏ మనిషి అయినా చేయొచ్చు. ఓకే, అంటే థాట్లెస్ స్టేట్ లో ఉండి ఆ ఉపాసన అంటే అసలు మీకు థాట్స్ ఏ రావు తల్లి. వెన్ యు ఆర్ సీయింగ్ సమ్ అదర్, ఒక విగ్రహాన్ని, ఒక మనిషిని చూసేటప్పుడు నాతో మాట్లాడేటప్పుడు వేరే థాట్ రాదు మీకు. కొంచెం గ్యాప్ ఇస్తేనే వేరే థాట్ దూరుతుంది. అవును, ఎవరికైనా. మీరు ఉపాసన చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు సూర్యుడిని, ఆ యొక్క దివ్య శక్తిని చూసేటప్పుడు వేరే థాట్ రాదు. ఏమిటవుతుందో చూద్దామని ఆ దృష్టితో ఉంటారు. ఓకే, కానీ దీనికి ఎగ్జాక్ట్ సమయం కూడా 10 సెకండ్లే కదమ్మా. అంటే ఏ టైంలో ఇది? మార్నింగ్ సూర్యోదయం టైంలో ప్రచండంగా ఉండడు సూర్యుడు, చక్కగా చల్లగా
చందనం పూసినట్టు ఉంటాడు. ఇలా చూసుకోవడం అంతే. న మంత్రం న తోయం న తీర్థో న భోగో శివానంద రూపం శివోహం శివోహం. ఇంకా అంతకంటే తేలికది ఇంకా నాకు ఇదే అనిపిస్తోంది. ఇంకా ఉన్నాయేమో నాకు తెలియదు. ఏమో ఇంతకంటే ఇది ఓన్లీ 10 సెకండ్స్ కంటే ఇంకా తక్కువ ఉన్నది ఏమంటే ఇక శక్తిపాతి ఇవ్వాలి ఎవరికైనా. శక్తి ఉన్నవాడు శక్తి ఇస్తే వాడికి వస్తుంది. కానీ వాడికి అర్హత ఉంటేనే ఇస్తారమ్మా. ఎవరిని పడితే వాళ్ళకి వెపన్స్ ఇస్తారా? చిన్నపిల్లాడి చేతికి ఒక పిస్టల్ ఇస్తారేంటి? తెలియక పేలిస్తే ఏదన్నా ఇబ్బంది కాదు. అవునండి. అలా కాకుండా మనుషుల యొక్క దీన్ని బట్టి ఉంటుందిరా. కానీ సూర్యోపాసన చాలా చక్కటిది. దివ్యశక్తి సంపాదించవచ్చు. మీరే వాక్శుద్ధి పెరుగుతుంది, హెల్త్ బాగుంటుంది. ఎవరైనా చెబితే కమాండింగ్, మీ మాటలు వింటారు వాళ్ళు. మీకు శక్తి వచ్చాక ఇవన్నీ, బిఫోర్ దట్ ఏమీ రాదు. అంటే మీరే వినరు. సో దేనికన్నా కూడా ఇది ఒక సాధనలా చేసుకుంటే ఖచ్చితంగా బ్రహ్మాండంగా. దీనంత తేలికైన సాధన నా దృష్టిలో లేదు. నా దృష్టిలో మాత్రం, వేరే వాళ్ళని అనలేను. అంటే 10 సెకండ్లు అంటే అది చాలా తక్కువ సమయంలోనే మనకి సిద్ధిస్తుంది అని చెప్పేసి సిద్ధిస్తుంది. మీకు 1.5 hours మీకు అది క్యారీ అవుతుంది. మీరు రేపు చేసి చూడండి, నాకు ఫోన్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. చాలా మళ్ళీ సార్ ఎప్పుడైనా కలిస్తే చెప్పండి. తప్పకుండా. చాలా మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. శుభం తల్లి.